అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 25వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క జీవిత దిశను మార్చే అవకాశం ఏర్పడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుంచి ఒక వార్త లేదా ఒక అవకాశం లేదా ఒక సహాయం లభించే సూచనలు ఏర్పడుతున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు వలన పెద్ద అవకాశం కూడా చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే రోజుగా కనిపిస్తుంది. ఉదయం నుంచే మనసులో ఏదో ఒక ఆందోళన, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ రోజు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పురోగతి సాధించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క పనితీరు గురించి ప్రశంసలు ఏర్పరచుకుంటారు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎదురవుతాయి. కొత్త కస్టమర్లు, ఆర్డర్లు రావటం, పాత బాకీలు వసూలు కావటం లేదా నిలిచిపోయినటువంటి ఒప్పందాలు పూర్తి కావటం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అయితే ఒప్పందమైన పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు కూడా ఉండవచ్చు. ఇంటి కోసం చేసే కొనుగోళ్లు ఎక్కువగా ఉండవచ్చు. అందువలన అవసరం లేనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలు నమ్మి డబ్బు పెట్టడం మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొంత శాంతి కూడా ఏర్పడుతుంది. ఇంట్లో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ యొక్క మాటలు వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. పెద్దల ఆశీర్వాదం పొందడం కూడా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకున్నా ఉండటం చాలా మంచిది. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి మంచి రోజునే చెప్పవచ్చు. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. అపార్థాలు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. విద్యార్థులకు రేపు అనుకూలమైనటువంటి రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి గురువుల సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం కూడా ఏర్పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఒత్తిడి, నిద్రలేమి, అలసట సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. నీళ్లను ఎక్కువగా తాగండి. ఆహార విషయంలో నియమాలను పాటించండి. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవద్దు. రేపు మీకు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న అవకాశమే పెద్ద విజయానికి పునాది కావచ్చు. కొందరు వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అందువలన మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. అదేవిధంగా మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే ఫలితాలు మరింత గొప్పగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఆధ్యాత్మికంగా కూడా రేపు మీకు అనుకూలంగా ఉంటుంది. దేవుని యొక్క ధ్యానం చేయటం ద్వారా మీకు మనస్సుకు శాంతి కూడా లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా ముందు దైవస్మరణ చేయటం చాలా మంచిది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు కూడా సహనం కోల్పోకుండా ముందుకు
సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. కొంతమందికి దూర ప్రయాణాల కోసం యోగం ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ కారణాల వలన ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. ఈ యొక్క ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. రేపు మీ యొక్క అదృష్టం పూర్తిగా మీ యొక్క ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీపై నమ్మకం ఉంచగలిగితే అసాధ్యంగా అనిపించినటువంటి పనులు కూడా సాధ్యమవుతాయి. గతంలో జరిగినటువంటి అపజయాలు గుర్తు చేసుకుని బాధపడకుండా అవన్నీ కూడా వదిలేసి నూతనంగా ప్రారంభించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రేమలో ఉన్నటువంటి వారికి మానసికంగా దృఢంగా ఉంటారు. ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవునికి లేదా హనుమంతుని ప్రార్థించండి. నల్ల నువ్వులను దానం చేయటం శుభప్రదం. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రతికూల శక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది. పేదవానికి ఆహారం లేదా వస్త్రదానం చేయడం కూడా మరింత శుభ ఫలితాలు అందుతాయి. మీ యొక్క శుభ రంగు నీలం, శుభ సంఖ్య 8, శుభ సమయం ఉదయం 9:15 నుండి 11 గంటల వరకు. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు కీలక మలుపు తీసుకురావాల్సినటువంటి రోజు. మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క సహనం, మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తుంది.